पेट्रोल लेके मैं लागत बॉटल लागत देखो सर భోగి మంటల్లో దగ్ధం చేస్తాం. కొంచెం ఫోల్డ్ చేసేయండి. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఇవాళ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఏ విపత్తు వచ్చినా ఎదుర్కోవాలని రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్ జీవోలన్నిటిని కూడా భోగి మంటల్లో వేసాము. ఆయన ఆలోచనలు కూడా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఇవాళ ఈ భోగి మంటల్లో వేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నిన్ననే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన మాఫీ చేయించుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నట్టు కనబడట్లా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చాలా ఆనందంగా ఉన్నట్టు బాగా కనబడుతూ ఉంది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి మరి సిమెన్స్ అనే ఒక కంపెనీ పేరు చెప్పి డిజైన్ టెక్ కంపెనీకి రౌట్ చేశారు ఆ 300 కోట్ల రూపాయలు. ఆ సిమెంట్స్ కంపెనీ 3000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలి. వాళ్ళు ఏమన్నారు, మాకేం సంబంధం లేదు, మేము ఓన్లీ సాఫ్ట్వేర్ ఇస్తాం తప్పితే మాకేం సంబంధం లేదని వాళ్ళు తప్పుకున్నారు.
మరి వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు వెళ్ళిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చేసేసామని వివిధ సూట్ కేస్ కంపెనీలకు పంపించిన తర్వాత మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చీట్ ఎలా వస్తుందండి? అంటే మనం అధికారంలో ఉంటే ఏ వ్యవస్థలైనా మేనేజ్ చేయొచ్చు అనేది ఇవాళ కనబడతా ఉంది. మరి చిన్న చిన్న కేసులకి మమ్మల్ని అరెస్టులు చేసి కేసులు ఏళ్ల తరబడి తిరుగుతూ ఉన్న సందర్భాలు ఉంటే ఎట్లా క్లీన్ చీట్ ఇస్తారో అని అడుగుతున్నా. ఏ ప్రాతిపదిక ప్రకారం ఇచ్చారో అని అడుగుతా ఉన్నా.